90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నేను అన్వర్ సార్ తాలూకా యూట్యూబ్లో వీడియోలు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఆయన క్లాస్కి అటెండ్ అయ్యాను. ఆయన క్లాసు గోల్ నుంచి విజన్ బోర్డు, నెక్స్ట్ ప్రతి ఒక్క పర్సన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసి ప్రతి క్లాసులో మెడిటేషన్ చేస్తూ దాంట్లో ఉన్న డీటెయిల్స్ వివరిస్తూ యాక్టివిటీ క్లాసులు చేస్తూ 60 సంవత్సరాల ముసలివాడిని కూడాను 20 years స్టూడెంట్లాగా వాళ్ళందరికీ ఒక టీచర్లాగా చేసి డైరెక్షన్ ఇస్తూ అందరికీ యాక్టివేట్ చేస్తూ వాళ్ళని డ్యాన్స్ చేస్తూ చాలా ఇన్స్పిరేషన్గా క్లాసులు చెప్పారు. చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఇంకా మీ దగ్గర నుంచి చాలా ఎక్కువ నేర్చుకోవాలని చూస్తున్నాము. మీ దగ్గర నుంచి మోటివేషన్ అయితే ఆటోమేటిక్గా హెల్త్ బాగుంటే వెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి మీ కాన్సెప్ట్ మాకు చాలా బాగుంది. మీరు ఏంటంటే అనకూడదు కానీ చాలామంది లాస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళని కూడాను లైవ్లోకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి పునర్జన్మనిచ్చి వాళ్ళ ఫ్యామిలీని మీరు సేవ్ చేసినట్టుగా సార్. కానీ భగవంతుడు ఎక్కడో లేరు. భగవంతుడు వస్తారు కానీ మీరు ఆయన కనపడని భగవంతుడు, మీరు కనిపించిన భగవంతుడు. అంటే చెప్తారు ప్రతి ఒక యుగానికి ఒకళ్ళు పుడతారు, వాళ్ళందరినీ జనాల్ని రక్షిస్తారని. మీరు ఈ కలియుగంలో మీరు ఏంటంటే మీరు ఒక కారణం జన్ముడిలాగా మాకు దొరికారు. చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో అన్వర్ గారు సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేసుకున్నటువంటిది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్స్. చాణక్యాలో అంటే ఎంత సంపాదించినా అంత ఒదిగుంటాం అనేది చాలా పెద్ద మేజర్ లైఫ్ స్టైల్ మార్చేసేటువంటి ఒక విషయం. అదే లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే యథా రాజా తదా ప్రజ. అంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలా ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు బట్టి కూడా తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇప్పుడు పిల్లలు డల్ అయిపోయారు అనుకోండి, పిల్లల హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులు కూడా డల్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈ 21st centuryలో మరీ చెప్తానండి, నేను ఎవరికైనా ఒక సలహా ఇచ్చేది ఏదైనా ఉందంటే, సరే ఏం చేయమంటారు బాగా సక్సెస్ అవ్వాలంటే ఒకటే చెప్తా, మీ పిల్లల్ని బాగా ప్రయోజకం చేయండి. ఆ ప్రయోజకులు అయ్యే ప్రాసెస్లో మీరు కూడా అయిపోతారు. అంటే నేను ఒక పెద్ద కోటీశ్వరుని కలిసాను, చాలా పెద్ద కోటీశ్వరుని, జాగ్రత్తగా ఉండండి. అతను ఒక సలహా అడిగారు, సార్ మీరు నా లైఫ్లో నాకు ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు అని ఒకటే అడిగితే, అతను చాలా ఒక 50 కోట్ల పైగా ఉంటుందండి. అతను కలిసి అడిగితే అతను ఒకటే చెప్పారు, అన్వర్ ఒకే ఒక సలహా, నీ పిల్లల్ని బాగా ప్రయోజకించే బాగా చదివించి అన్నారు. ఇంతేంటి ఎంత సింపుల్గా చెప్పేసారు అతను అనేసి అనుకున్నాను. బయట ఇది ఆలోచించు, ఇందులో చాలా మీనింగ్ ఉందన్నారు. నేను కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి ఇందులో ఏముందని ఆలోచిస్తే అతను ఏమన్నారు, నీ పిల్లల్ని బాగా చదివించి అన్నారు. అంటే వాళ్ళని చదివించాలంటే మీరు కంపల్సరీ డబ్బు సంపాదించాలి. వాళ్ళకి స్కిల్స్ నేర్పాలంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వాలి. అంటే వాళ్ళని ప్రయోజకులు చేయాలన్నా మీరు టైం ఇవ్వాలి, మనీ పెట్టాలి. టైము మనీ, ఏ తల్లిదండ్రులు పిల్లల మీద టైము మనీ రెండూ పెడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. చాలా మంది చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు బిజీ అయినప్పుడు ఓన్లీ మనీ మాత్రమే పెడుతున్నారు, టైం ఓన్లీ వైఫ్ పెడుతున్నారు. ఇక్కడ అలా కాదండి. సో నాన్న అనేది ఒక ఎమోషన్. సో మళ్ళీ చెప్తున్నానండి, నాన్న ఎప్పుడు ధైర్యం, అమ్మ ప్రేమ. నాన్న ధైర్యం, అమ్మ ప్రేమ. మీ పిల్లలు ధైర్యవంతులు అవ్వాలంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, జెంట్స్. సో అంటే వాళ్ళ ప్రేమ క్రియేట్ అవ్వాలంటే తల్లి ఎప్పుడు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో తల్లిదండ్రులు ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ పిల్లల మీద అప్లై చేయాలి, అప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారో చూద్దామండి. సో ఇప్పుడు పిల్లల తెలివితేటలు పెరగాలంటే సో ఇక్కడ ఒకటి ఉంటుందండి, జాగ్రత్తగా ఉండండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, ఈ ప్రపంచంలో తెలివి తక్కువ అనేవాడు ఎవరు లేరు. తెలివి వాడుకునేవాళ్ళు, తెలివి వాడుకోలేని వాళ్ళు. తెలివిని వాడుకునేవాళ్ళు, తెలివిని వాడుకోలేని. మీ తెలివిని మీరు వాడుకోకపోతే వేరే వాళ్ళు మీ తెలివిని వాడుకుంటారు. ఇది చాలా జనరల్గా మనకు అందరికి తెలిసిన విషయం. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, చేపని చెట్టెక్కమని చెప్పొద్దు, పక్షిని ఈదమని చెప్పొద్దు. పక్షి చెట్టు ఎక్కుతుంది, చేప ఈదుతుంది. సో మీ పిల్లల్లో ఉన్న తెలివితేటలు, జనరల్గా సైకాలజిస్ట్గా పిల్లల్లో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈసారి ఈ వీడియోలో మీ పిల్లలకి ఎటువంటి ఇంటెలిజెన్సెస్ ఉంటాయి, వాటిని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఈసారి జరగబోయే February 18th క్లాస్లో చెప్తాను. సో ఈ వీడియోలో మాత్రం పిల్లల తెలివితేటలు పెరగాలంటే మీరేం చేయాలి? ఇక్కడ పేరెంట్ అంటే రెంట్, పిల్లలకి రెంట్ పే చేయడం అనమాట. సో అంతని అర్థం. సో ఫస్ట్ పాయింట్ అండి, రోజు ఉదయాన్నే మీ పిల్లలకి వాకింగ్కో, జాగింగ్కో, జిమ్కి దేనికో ఒకటి అంటే తీసుకెళ్ళండి బయటికి. ఎందుకనంటే యథా రాజా తదా ప్రజ. మీరు పడుకుని లేవరా, వాకింగ్ వెళ్ళరా, చదవరా అని అంటుంటే నువ్వు నీ పొట్ట తగ్గించుకో.
నువ్వు సరిగ్గా 5 కిలోమీటర్లు నడు, ఆయాసం అవుతుంది మెట్లెక్కలో, ఇలాగా పిల్లల మైండ్లో ఫీల్ అవుద్ది అనమాట. మా నాన్న ఫిట్గా ఉంటే సో ఇప్పుడు వాళ్ళు కూడా ఉండాలనిపిస్తుంది. సో మీరు మార్నింగ్ లేచి మెడిటేషన్ చేయడము ఏదో ఒకటి చదువుతుంటుంటే వాళ్ళు కూడా అదే విధంగా అది గుర్తుపెడుతుంది. మన బ్రెయిన్ ఏంటంటే సీయింగ్ అంటే చూడడం ద్వారా యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో రోజు ఉదయాన్నే ఇది మంచి అలవాట్లు. నేను ఒకటే చెప్తున్నానండి, హ్యాబిట్స్ అనేది డాక్టర్ చార్లెస్ దూహిగే అన్న ఒక పుస్తకం రాశాడు, వెరీ ఫేమస్ అయిపోయింది. హ్యాబిట్స్ అంటే పవర్ ఆఫ్ హ్యాబిట్. సో ఎటువంటి హ్యాబిట్స్ ఉంటే మీరు పిల్లలు బాగా సక్సెస్ఫుల్ అవుతారు, రిచ్ అవుతారు అని అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్. మార్నింగ్ లాగా రిచ్ పీపుల్ అందరూ చేసే పని ఏంటంటే మార్నింగ్ 1 అవర్ నేచర్లోకి వెళ్ళిపోవాలన్నమాట. జిమ్కో బయటకు నేచర్లోకి వెళ్ళిపోవాలి, అది అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి, ప్రోటీన్ న్యూట్రిషన్ ఎంత, ఇది చాలా మీరు ఏదైనా 5 స్టార్ హోటల్స్కి నేను ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అండి అక్కడ క్లియర్గా ఎంత రాసి ఉంటుంది అంటే, మన రీసెంట్గా ముంబై 5 స్టార్ హోటల్లో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తే ఈ ఫుడ్కి ఇన్ని క్యాలరీ, దీనికి అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు, ఇందులో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, ఇందులో ఇన్ని క్యాలరీస్ ఉంటాయని చెప్పేసి. సో దయచేసి చెప్తున్నాను, బ్రేక్ఫాస్ట్ జనరల్గా బ్రేక్ ఫాస్ట్ అంటే నైట్ తింటాం మళ్ళీ మార్నింగ్ తింటాం, ఇందులో బ్రేక్ వచ్చింది కాబట్టి అది ఫాస్ట్గా చేయాలి. చాలా మంది దాన్ని అందుకే బ్రేక్ఫాస్ట్ అన్నారు. సో బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా ఏంటంటే మనం నైట్ నుంచి మార్నింగ్ వరకు ఫాస్టింగ్లో ఉంటాం, ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వండి, డైలీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఉన్న కంప్లైంట్ అంటే మా అబ్బాయి సరిగ్గా తినడో, మా అమ్మాయి సరిగ్గా తిందో అని చెప్పేసి. న్యూట్రిషన్ నేను మళ్ళీ చెప్తానండి, మీ పిల్లలకి ఎంత న్యూట్రిషన్ అలవాటు చేస్తే అంత హెల్తీగా ఉంటారు. మంచి మంచి షేక్స్ ఇవ్వడం, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం, ఫ్రూట్స్ తినకపోతే ఫ్రూట్స్ జ్యూసెస్కి ఇవ్వడం, ఇవి ఎప్పుడైతే అలవాటు చేస్తుంటారో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు అలవాటు అయిపోతారు అనమాట. ఆటో పైలట్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతారు మీ బ్రెయిన్. అంటే మీ పిల్లల బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్లోకి తీసుకెళ్తే వాళ్ళు మంచి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తామో వాళ్ళ స్టేజ్కి వచ్చింది అదే అంటారు. నేను మొన్న రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు అంటే ఒక అతను మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్లో నేను షాక్ అయిపోయాను అనమాట. జనరల్గా మనం ఇడ్లీ, దోశ, వడ, పూరి తెచ్చుకుంటాం. అతను చూస్తే చాలా ఫిట్గా యంగ్గా ఉన్నాడు, ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. అతను ప్లేట్లో మొత్తం చూస్తే ఆకుకూరలు, వెజిటబుల్స్, బీట్రూట్, క్యారెట్ ఇవి తింటాడు అన్నమాట బ్రేక్ఫాస్ట్గా. సో చూడండి అంటే నేను అనుకున్నాను, ఓహో ఇతని హెల్త్ సీక్రెట్ ఇదా అని చెప్పేసి. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చదవడం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముస్లిమ్స్ అనుకోండి, ఖురాన్ చదవాలి, మీ పిల్లల్ని చదవమని చెప్పారు. మీ హిందువులు అయితే భగవద్గీత, సో మీ క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదవాలి. వాళ్ళని చదవమని చెప్తుంటే మీరు చదువుతూ వాళ్ళని చదవమని చెప్తే వింటారండి. జనరల్గా ఏదో ఒక పుస్తకం చదవండి ప్రతిరోజు కంపల్సరీగా. రీడింగ్ అనేది చాలా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఏ రీడర్ బికమ్స్ ఎ లీడర్. మీ పిల్లలు లీడర్ అవ్వాలన్నా, మీరు లీడర్ అవ్వాలన్నా ఏ రీడర్ బికమ్స్ ఎ లీడర్. అంటే ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ అనేది చాలా అవసరం. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, రోజు పుస్తకం చదువుతా అని అనుకుంటే ఎస్ ఐ విల్ రీడ్ బుక్స్ అని టైప్ చేయండి. ఎస్ ఐ విల్ రీడ్ బుక్స్ అని ఎప్పుడైతే మనం బ్రెయిన్కి కమాండ్ ఇస్తామో ఆటోమేటిక్గా అయితే ఏ పుస్తకాలు చదువుతుందో నేను క్లాసులో చెప్తాను. దాని తర్వాత పిల్లలకి ఇప్పుడు చూడండి, ఆ ఫోటో ఎంత బాగుందండి. అసలు మీ పిల్లల రూమ్లో ఇలాంటి ఫొటోస్ అంటించండి. ఇలాంటి ఫొటోస్ అంటిస్తే వాళ్ళకు కూడా మెడిటేషన్ చేయాలని అలవాటు ఉంటుంది అనమాట. అగ్రెసివ్గా ఉన్న ఫోటో చూస్తే అగ్రెసివ్గా అయిపోతారు అనమాట వాళ్ళు. సో మీ పిల్లలకి మళ్ళీ చెప్తున్నానండి, జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి. మీ పిల్లలు మంచి జ్ఞానవంతులు అవ్వాలంటే, ధనవంతులు అవ్వాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ధ్యానం అలవాటు చేయండి. ఈరోజు చాలామంది ఎస్పెషల్లీ యూత్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ రాక. అంటే ఎస్పెషల్లీ లైక్ నా ఫ్రెండ్ లాస్ట్ టైం నేను చదువుకున్న టైంలో లవ్ ఫెయిల్యూర్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు. సో అదే టైంలో వాడు ఎమోషనల్గా కానీ బ్యాలెన్స్గా ఉంటే ఒక్కోసారి అనిపిస్తుంది మన లైఫ్లో అప్పుడు జరిగింది ఈ టైంలో సక్సెస్ అయిన తర్వాత అప్పుడు అలా జరగడం మన మంచికే, లేకపోతే ఈరోజు ఇంకెక్కడో ఉంది, అలా జరగడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకి ఇలాంటి మెడిటేషన్ అనేది మస్ట్గా అలవాటు చేయండి, యోగా అలవాటు చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఈరోజు చాలామంది పిల్లలకి ఎందుకంటే ఎప్పుడు మనకు ఒకప్పుడు నోట్బుక్లు, ఇప్పుడు ఫేస్బుక్లు. ఒకప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే నట్టింట్లో ఉండేవారు. ఒక సాయంత్రం అయితే బయట ఉండేవాళ్ళం అందరం కూడా. ఇప్పుడు జనాలు నట్టింట్లో లేరు, నెట్టింట్లో ఉంటున్నారు. నట్టింట్లో కాదు, నెట్టింట్లో ఉంటున్నారు పిల్లలంతా కూడా. ఒకప్పుడు నేను చిన్నప్పుడు మీరు కూడా చిన్నప్పుడు చూస్తున్నారు కదండి, గేమ్స్ ఎక్కడ ఆడేవాళ్ళం, గ్రౌండ్లో ఆడేవారు. ఇప్పుడు పిల్లలు గేమ్స్ ఎక్కడ ఆడుతున్నారు, మొబైల్లో ఆడుతున్నారు. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. సో ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు జాయిన్ చేసే స్కూల్స్లో, కాలేజెస్లో, మెయిన్ స్కూల్స్లో పిల్లలకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేదా, యాక్టివిటీస్ ఉన్నాయా లేదా, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటేనే ఆ స్కూల్లో జాయిన్ చేయండి, లేకపోతే వద్దు. ఎందుకంటే చాలామంది స్ట్రెస్కి వెళ్ళిపోతున్నారు చిన్నప్పటి నుంచి, చదువు అని చెప్పేసి. అండ్ పిల్లలకి మంచి మ్యూజిక్ వినిపించడం అలవాటు చేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీ బ్రెయిన్ని మీరు ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. మనం ఒక పెద్ద పార్క్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒక ఏనుగు బొమ్మలు,
లేదనుకుంటే జిరాఫీ బొమ్మలు ఒక కరెక్ట్గా ఉంటాయన్నమాట. అక్కడ అందులో తోటమాలి ఏం చేస్తారంటే ఆ గడ్డి పెరుగుతున్నప్పుడు అనవసరమైన వాటిని కట్ చేయడం వల్ల అది అందంగా కనిపిస్తుంది. మన లైఫ్లో కూడా మనం కూడా అందంగా కనిపించాలి అంటే అనవసరమైన వాటిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనం అందంగా కనిపిస్తాం. సో ఇక్కడ ఇది చాలా పిల్లలకు మంచి పడుకునేటప్పుడు మ్యూజిక్, ఏ మ్యూజిక్ మీ పిల్లలు వినాలనేది నేను క్లాసెస్లో నేను గైడ్ చేస్తానండి అది. సో ఇంకొకటి ఏంటంటే ప్రకృతిలో గడపడం, ఇది చాలా అవసరం అండి. మీకు నేను మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లల్ని దయచేసి సంవత్సరానికి ఒకసారో అట్లీస్ట్ 2 సార్లు లేదా మినిమం ఒకసారైనా బయటికి తీసుకెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా ప్రకృతితో, అంటే ప్రకృతిలో తీసుకెళ్ళి, ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది, ప్రకృతిలో గడిపితే నీకు ప్రకృతి నుంచి ఆలోచనలు వస్తాయి, పవర్ వస్తుందండి. ఎందుకంటే నేచర్లో ఉన్న వాళ్ళని నేచర్ ఏం చేస్తుంది, నర్చర్ చేస్తుందండి. నేచర్ నర్చర్ చేస్తుంది. సో అంటే పవర్ ఆఫ్ ప్రకృతి మీరు నేర్పించండి. దానివల్ల ఆసక్తి పెరుగుతుంది. అంటే మొక్కలు నాటించడం ఇలాంటివన్నీ అలవాటు చేయించాలి. మనకి ఆక్సిజన్ మొక్కల నుంచే వస్తుంది. సో ప్రతి బర్త్డేకి, మీ పిల్లల బర్త్డేకి మొక్కలు నాటించండి. ఇలాంటి మంచి విషయాలు నేర్పుతాను, చేయిస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, ఎస్ ఐ విల్ టీచ్ టు మై కిడ్స్, ఎస్ ఐ విల్ టీచ్ టు మై కిడ్స్. సో ఇది చాలా చాలా అవసరం. అండ్ ఇక్కడ మెయిన్గానండి ఇక్కడ ఒకటే చెప్తున్నాను, వీటికి దూరంగా ఉండాలి, సెల్ ఫోన్ వాటికి మ్యాక్సిమం దూరంగా. రీసెంట్గా టెక్సస్ యూనివర్సిటీ, నేను మళ్ళీ చెప్తున్నాను యూనివర్సిటీ పేరు కూడా చెప్తాను, టెక్సస్ యూనివర్సిటీ వాళ్ళు ఏ పిల్లలు ఎక్కువ ఫోన్తో ఉంటారో వాళ్ళ ఐక్యూ 10% తగ్గిపోద్దండి. ఐక్యూ 10% తగ్గిపోద్ది. వాళ్ళు డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోలేరు, ఎడిక్ట్ అయిపోతారు అనమాట. సో ఫోన్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు దేనికి ఎడిక్ట్ అయిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫోన్కి పిల్లలు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫోన్ చేస్తారని లేదా బిజీ ఉన్నప్పుడు ఫోన్ ఇచ్చేస్తుంటారు. నేను బిజీ ఉన్నాను ఫోన్తో ఆడుకో అని చెప్పేసి. ఇదేమవుతుందంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఈ అలవాటు ఎలా ఉంటుందంటే సాలుగుడు ఉంటుంది కదండి, ఇంట్లో సాలుగుడు ఉంటుంది, ఇలా అంటే తెగిపోతుంది. ఆ తర్వాత అవి ఇనుప సంఖ్యలాగా అయిపోతాయి అనమాట. వాళ్ళు లేకుండా అది ఉండలేరు, లేకుండా పడుకోలేరు. అందుకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ వేయించండి పిల్లల్లో. మీ పిల్లల్ని డ్యాన్స్ స్కూల్కి పంపించండి, మ్యూజిక్ నేర్పించండి. డ్యాన్స్ వల్ల కూడా ఐక్యూ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట. ఇలాగ అని చెప్పేసి. సో అంటే బాడీ ఫిట్నెస్ చాలా బాగుంటుందండి. ఎందుకనంటే ఏ హెల్దీ బ్రెయిన్ ఇన్ ఏ హెల్దీ బాడీ. ఎవరైతే బాడీ హెల్దీగా ఉంటుందో వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ నేర్పించండి. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎలా అయిపోయారంటే, ఒకప్పుడు మనం తీసుకుంటండి మన టైంలో ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్స్ డ్రమ్ము, మనుషులు స్లిమ్ము. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏమైపోయిందంటే ఎలక్ట్రానిక్స్ స్లిమ్, మనుషులు డ్రమ్ అయిపోతున్నారు. చాలా మంది స్కూల్స్కి వెళ్తుంటే పిల్లలు కూడా ఎలా నడుస్తున్నారు. సో దయచేసి చెప్తున్నాను, మీ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ నేర్పించండి, మీరు కూడా చేయండి. సో దానివల్ల బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. మంచి ఫుడ్ ఇవ్వండి, న్యూట్రిషన్. ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అన్ని మీరు చేస్తే ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్. సో మీరు ఇవన్నీ చేస్తే మీరు సక్సెస్ఫుల్ పేరెంట్ అవుతారు. కింద కామెంట్స్ మళ్ళీ టైప్ చేయండి, ఎస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పేరెంట్ అని టైప్ చేయండి. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి దీన్ని. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్, మీ అందరికి తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడానికి గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యు ఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలీనియర్స్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.